మిల్క్ లాస్ అవుతాం, అది క్యూర్ కావడానికి సమయాన్ని లాస్ అవుతాం, మెడికల్ పరంగా మన అమౌంట్ లాస్ అవుతాం, వాపులకి మోకాలకి ఈ జారి పడడానికి కింద లేచినప్పుడు లేచేటప్పుడు. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఎస్ఎస్సి డైరీ ఫామ్. అన్నగారు మీకు పరిచయం ఉండే ఉంటుంది. సో చూసుకోవచ్చు మన వెనకాల మొత్తం మ్యాట్లు, ఇక్కడ కౌ లిఫ్టింగ్. ఇక్కడ మనకు ఒక ఆవు అందుబాటులో లేదు కాబట్టి మన మనిషిని ఇట్లా నిలబెట్టడం జరిగింది. సో మనం లక్షలు పెట్టి ఆవులను కొనుక్కోసం కాబట్టి కొన్ని పరిస్థితులు ఆవు కాల్షియం డౌన్ అయిపోవడం, కొంత బాగా ఫీవర్ వచ్చి అవి జారిపడడం ఇలాంటి మనం చూస్తుంటాం. అలాంటి సందర్భాలు ఈ కౌ లిఫ్టింగ్ యూజ్ చేస్తాం కాబట్టి ఒకసారి పూర్తి వివరాలు అన్నగారు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్నగారు. నమస్తే అన్న, బాగున్నాను. అంతా రైతు మిత్రులకు నమస్కారాలు. ఒక్కసారి మన లొకేషన్ చెప్పండి అన్న. ఇక్కడ మనది వచ్చేసి మనకు పటాంగ్ చెరువు అన్న. పటాంగ్ చెరువులో గణపురం అనే విలేజ్ ఉంది. కానీ మనం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. మనకు వచ్చేసి మనకు షాద్ నగర్, శంషాబాద్ దగ్గర మనకు బ్రాంచ్లు ఉన్నాయి. వరంగల్ దగ్గర కూడా మనకు ఉన్నది. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి ఇది కౌ లిఫ్టింగ్ మెషిన్ అన్న. కౌ లిఫ్టింగ్ మెషిన్ ఇది ఎందుకు వాడతారంటే మీరు చెప్పినట్ల జారి పడినా కాల్షియం తక్కువ అయినా మనకు ఎక్కువ మాటికి హెచ్ఎఫ్ ఆవుల్లో అవుతుంది అన్న. ఇది మనకు మిల్క్ ఫీవర్ అని కూడా వస్తుంది. అది కూడా వచ్చి అట్లా అయినప్పుడు ఇవి చూడొచ్చు. మరి ఇది ముందు కాళ్ళు ఉంటాయి, వెనకాల కాళ్ళు, మనకు పాలు తీయడానికి కూడా గ్యాప్ వస్తుంది. ఏదైనా ఆవు పడిపోయినా చేసినా కూడా మనకు లేపి మొత్తం మనం తీసుకోవచ్చు. ఇంకొకటి, ఇది ఎంత పెద్ద ఆవు ఉన్నా ఏది ఉన్నా కూడా ఇది కాలు ఇట్లా తిప్పితే ఇది ఎక్కుతుంది అన్న. చూడండి, ఎవరైనా చేసుకోవచ్చు. మంచిగా దీంట్లో గ్రీస్ పెట్టుకోవాలన్నా, ఈజీగా ఇట్లా లేపుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా లేస్తుంది. ఓకే, కామన్ గా ఎంత వెయిట్ వరకు ఆపుతారు? 1000 kgs పైన ఆపుతుంది అన్న, అంత స్ట్రాంగ్ గా చేసింది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇది ఎట్లా ఉన్నా కూడా ఇది జరుపుకోవచ్చు ఈజీగా. ఓకే, మూవ్ ఆన్. సో చూస్తున్నారు కదా, ఒక మంచి జరుపుకోవచ్చు. ఇద్దరు ఎంత వెయిట్ ఉన్నా కూడా ఇద్దరు జరుపుకోవచ్చు. దింపాలనుకోండి చాలా ఈజీగా దింపుతుంది. ఓకే, మనం ముందైతే చూస్తున్నాం ఇక్కడ. మామూలుగా దీని ప్రైస్ ఇట్లా వచ్చి ఎంతలో ఉంటుంది అన్న? మనకు వచ్చేసి ఇది మనకు 25,000 రూపీస్ ఉంటుంది అన్న. 25,000 రూపీస్. అవును, మనకు ట్రాన్స్పోర్టేషన్ అది చూసి కలిసి వేసి పంపించేద్దాం. విత్ ట్రాన్స్పోర్టా? విత్ ట్రాన్స్పోర్ట్ అన్న. విత్ ట్రాన్స్పోర్టా? విత్ ట్రాన్స్పోర్ట్ 25,000 పంపించేద్దాం. ఇంతకుముందు నేను నా దగ్గర నుంచి తెప్పించి మళ్ళీ వేస్తుండే. ఇప్పుడు ఏం చేస్తా అంటే డైరెక్ట్ వాళ్ళకే ట్రాన్స్పోర్ట్ లో వేయించేస్తా. అంటే అక్కడ చూసుకోవచ్చు మన ముందు మ్యాట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు రేటు కూడా 2600కే ఇస్తున్నారని అన్నగారు మనం చెప్తున్నాం. మరి 2600 అంత క్వాలిటీ మ్యాట్ వస్తుందా? లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు ఒక్కసారి మ్యాట్ల గురించి చెప్పండి. దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టాలు ఏంది, వేసుకోకుంటే వచ్చే నష్టాలు ఏంది? నష్టం దీంతో 0 నష్టం అన్న. అన్ని లాభాలే దీంతో, 0% నష్టాలు. మనకి ఎలాంటి మన మనుషులకు ఎలా మనం చెప్పులు వాడతామో గేదెలకు ఆవులకు కూడా పరుపు ఎలా మనం వాడతామో అలాగానే దీంట్లో అయితే నష్టం ఏం లేదు. వేసుకుంటే రైతుకు మంచిదే, ఆవులకు మంచిది, గేదెలకు మంచిది. అంటే ముందు వచ్చేసి మనకు ఫోమ్ మ్యాట్లు వస్తుండే. మన దగ్గర అవి లేవు, మనం అమ్మము. ఫోమ్ మ్యాట్లు అవి తొందరగా ఖరాబ్ అయితే చినుగుతాయి. ఇవి కొత్తగా వచ్చేసి రకం వచ్చేసి రబ్బర్ మ్యాట్లు. మీరు కళ్ళ ముందు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎట్లా ఉంది ఇది. చాలా వెయిట్ ఉంటది, రబ్బర్ టైర్ మాల్ ఉంటది, లాకింగ్ మాల్ ఉంటది, కింద నీళ్ళు వెళ్ళడానికి మొత్తం గ్రూస్ ఉంటది. సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు, 7/4 సైజ్ వస్తుంది. ఓకే, ఆవు గెర కరెక్ట్ సరిపోతుంది. పొద్దు వాపులకి మోకాలకి ఈ జారి పడడానికి కింద లేచేటప్పుడు కూర్చున్నప్పుడు ఒక్కదానిపైన ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ సన్నులు ఉంటాయి కదా, ఈ పక్కన గేదెలు ఆవులు తొక్కేస్తే డైరెక్ట్ నేలకు పడితే ఖరాబ్ అవుతాయి. ఇంకొకటి వచ్చేసి మన ఫ్లోరింగ్ కూడా ఖరాబ్ అవ్వదు. సో ఇంకోటి ఏంటంటే కామన్ మీరు ఒక్కటి ఆలోచించండి. ఈ రోజు కనుక ఆవుకి కానీ సపోజ్ బర్రెకే కానీ మనం పాలు విండిన తర్వాత ఇమీడియట్ కాల్షియం డౌన్ అయి సడన్గా కింద పడిపోయిందండి. అప్పుడే పాలు విన్నామంటే టీస్కి ఇట్లా ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ఏమైనా పోయి ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, పొదుగు వాపులు అక్కడ నుంచి వస్తాయి. సపోజ్ ఇన్ఫెక్షన్ అయింది, పొదుగు వ్యాప్ వచ్చింది అనుకోండి, దానివల్ల మనం ఏం లాస్ అవుతాం? దానివల్ల ఆ రోజు మిల్క్ లాస్ అవుతాం, అది క్యూర్ కావడానికి సమయాన్ని లాస్ అవుతాం, మెడికల్ పరంగా మన అమౌంట్ లాస్ అవుతాం. సో ఇవన్నీ కష్టాలను దిగమింగాలంటే మనం ఇలాంటి మ్యాట్లు యూజ్ చేస్తే మాత్రమే కొంతవరకు మనము నష్టపోకుండా కొంచెం గట్టు మీద నిలబడతామండి. అన్నగారు ప్రజెంట్ మరి మ్యాట్లు ఎంతకు సేల్ చేస్తున్నారు మీరు? మనకు వచ్చేసి ఇది కేరళ రబ్బర్ మ్యాట్ అన్న, 7/4 45 kgs, 2600 రూపీస్ ఈచ్ మ్యాట్, 2600. ఓకే, వితౌట్ ట్రాన్స్పోర్ట్. మనకు లోకల్ ఎక్కడ ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఆంధ్ర తెలంగాణలో మనం ట్రాన్స్పోర్ట్ లో పంపొచ్చు. కానీ నేను చెప్పేది కూడా ఒకటి ఏంటంటే ఇది ప్రమోట్ చేయాలి, మేము అమ్మాలి, అమ్మితే మాకు దీంట్లో అట్లా ఏం లేదు. మనం కూడా కొంచెం మార్జిన్ పెట్టుకొని అమ్ముతున్నాం, ఇది ప్రమోట్ చేస్తున్నాం. దీంతో సహా వేరేవి కూడా ఉన్నాయి. ఇది వేసుకుంటే చాలా మంచిది అన్న. ప్రికాషన్స్ ఆవులకైతే 100% వేయాలి, గేదెలకు 50% 80% మన ఇష్టం. కానీ ఆవులకైతే 100% వేయాల్సిందే. వితౌట్ ట్రాన్స్పోర్ట్ 2600కి ఇస్తున్నాం, 7/4 45 kgs,
ఇప్పుడు ఎవరన్నా బల్క్ లో తీసుకోవాలనుకుంటే మనం మనం చూసి దాంట్లో ఏమన్నా చూసి మాట్లాడదామన్నా, మనం అది కాంప్రమైజ్ అవుతాం. అక్కడ కూడా మనకు ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ 100 కిలోమీటర్స్ ఎక్కడ పంపాలన్నా కూడా మాకు కూడా బండి ఉండి అది మనం ఏంటంటే డీజిల్ ఒకటి మాట్లాడేసి పంపించేస్తాం. మీరు ఆంధ్ర తెలంగాణ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మనం వేస్తున్నాం అన్న. నవత, ఆర్టీసీ కార్గో లోకల్లో కూడా మనకు లోకల్లో ఎక్కడ కావాలనుకున్నా కూడా మనకు ఆర్టీసీ కార్గో ఉంది. మన బండ్లలో వేస్తాం కదా, డైరెక్ట్ ఈ రోజు వేస్తే రేపు చేరుకుంటాయి. ఓకే ఓకే. సో చూసుకోవచ్చు, మీకు ఎవరైనా కావాలంటే అన్నగారి నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, మీరు మాట్లాడుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే బల్క్లో తీసుకుంటే కూడా మేము చూసి ఇస్తామని అన్నగారు చెప్తారు. ఎవరికైనా షాప్ వేసుకోవాలనుకున్నా కూడా మనకు కాల్ చేయండి, వాళ్ళ లొకేషన్ చూస్తే వాళ్ళ లెక్క ప్రకారం మనం ఇద్దాం. ఇది ఒకటే కాదు, డైరీ టూల్స్లో మీరు చాలా చూసినారు, మీ వీడియోలో కూడా ఏదైనా చూపించండి. ఎవరికి ఏది కావాలనుకున్నా ఎప్పుడైనా ఫోన్ చేయండి. రీజనబుల్ రేట్లో చాలా క్వాలిటీ, 5 years దాకా నేను వారంటీ ఇస్తాను. ఏదైనా అయితే ఫోన్ చేయండి బస్. ఓకే. సో అన్నగారు అయితే మనకి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుందండి. సో మీకంటే ఒక సమాచారం మాత్రం ఇస్తున్నాం. మీరు ఎవరైనా తీసుకోవాలంటే స్వయంగా అన్నగారి నెంబర్ ఉంటుంది, మీరు అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత పూర్తిగా మీరు మాట్లాడుకొని మీరే స్వయంగా ధృవీకరించుకున్న తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అని అన్నగారు అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.